నేను జోక్ చేయడం లేదు, సీరియస్ గానే చెప్తున్నాను. సరే, అబ్బాయి ఎలా ఉండాలి? ఏం లేదు బావగారు, అబ్బాయికి చాలా డబ్బులుండాలి. 2 కార్లు, ఒక బంగ్లా ఉంటే చాలు. నా బ్యూటీకి మ్యాచ్ అవ్వకపోయినా పర్లేదు, సుమారుగా అయినా ఓకే. కానీ శంకర్ ఫ్యామిలీ వాళ్ళలాగైతే నాకు ఓకే. అక్క దేనికి వచ్చిందక్క? మనింటి పాత్రలు కడగటానికి. ఊరుకో. శంకర్ అన్న కుటుంబంలో బెస్ట్ అంటే మా అన్నే. మీకు ఓకేనా? నాకోకే, కానీ శైలజ మేడం ఓకేనా అడగండి. ఏంటి మేడం, మీకు ఓకేనా? ఏమిటా మాటలు? శ్రీనివాస్, చిన్నపిల్ల ఏదో జోక్ చేస్తుంది, తననెందుకు తిట్టడం? ఇదిగో, ముందు వీడిని తిట్టాలి. రేయ్, అదేదో తింటున్నావు కదా, కేసరి మెక్కరా ముందు. బాబు, మీకేమిష్టమో చెప్పండి, నేను తొందరగా వంట చేస్తాను. అదేమొద్దమ్మా, తప్పుగా అనుకోకు. పెళ్లికి ముందు మేమెక్కడికి వెళ్ళాం. ఒకవేళ వెళ్ళినా భోజనం చెయ్యం. అది మా పద్ధతి కాదమ్మా అసలు. అన్నట్టు మీరుండటానికి ఏర్పాట్లు చేశాను. మేము భోజనమే చేయము అన్నప్పుడు ఉండడం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అరే రంగా, హోటల్లో బుక్ చేసావా? బుక్ చేశానన్నా. 5 స్టార్ హోటల్ అన్నా. అవునవును, ఎప్పుడు ఉంటాం అక్కడే కదా. అవునన్నా, అదే హోటలు. సరే మరి. ఒక్క నిమిషం అండి, దీపాలు పెట్టే టైం అయింది, బొట్టిస్తాను. ఒక్క నిమిషం ఉండండి. వదినా, నువ్వు కూడా రా. వస్తున్నా. మీ ముగ్గురికి నా తరఫు నుంచి గిఫ్ట్ తీసుకొచ్చాను, చుడిదార్స్. మీకు నచ్చుతుందో లేదో. చుడిదార్సా? మీరందరూ ఆఫీస్కి వెళ్లేవాళ్ళు చీరలు అవన్నీ ఒకేషనల్ గా వేసుకుంటాం కదా, అందుకే చుడిదార్ తెచ్చాను. అవునవును, మేము చీరల్ని ఎప్పుడూ కట్టుకుంటాం. తీసుకోండి. థ్యాంక్ యూ. శైలజ, బయలుదేరదామా మరి? బయలుదేరదామండి, పద. ఒక్క నిమిషం అండి. చెప్పండి శ్రీనివాస్. మీతో మరో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పర్లేదు చెప్పండి. నా కూతురికి చాలా గ్రాండ్గా పెళ్లి చేయాలనే ఆశ ఉండేది. నా భార్య ఎప్పుడు చెప్పేది, పెళ్లికి డబ్బులు దాచండి దాచండి అని. కానీ నా ధ్యాసంతా తన చదువుపైనే ఉండేది. తను సెటిల్ అయ్యాక తర్వాత చూసుకుందాంలే అని నేను చాలా రిలాక్స్డ్గా ఉండిపోయాను. కానీ ఇంత తొందరగా పెళ్లి ఫిక్స్ అయిపోతుందని నేను అనుకోలేదు. స్ట్రైట్గా చెప్పండి, పర్వాలేదు. అదే, మీ లెవెల్కి తగినట్టు చేయడం మాకు కుదరదు. మాకు చేతనైనంతలో ఏ లోటు లేకుండా పెళ్లి బాగా జరిపిస్తాం. నానా ప్లీజ్, ఇప్పటికే మీరు నా కోసం చాలా చేశారు, ఇంకేమీ చేయక్కర్లేదు. సాధన, నువ్వు ఊరికే ఉండు. అమ్మా, ఇది నా జీవితం. నేను సక్సెస్ అవ్వడానికి నాన్న చాలా కష్టపడ్డారు, నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేసే ధైర్యం ఇచ్చారు, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఇంకేమి ఇవ్వాలాయనా? నాన్నా ప్లీజ్, ఇంకే విషయం గురించి అస్సలు మాట్లాడొద్దు నాన్నా. సింపుల్గా పెళ్లి చేసుకుందామని శివ నేను గట్టిగా నిర్ణయం తీసుకున్నాం. అయ్యో కాదమ్మా, ఊర్లో స్నేహితులు, బంధువులు, వియ్యంకులు ఎంతమంది ఉంటారు అక్కడ. వాళ్ళంతా ఏమనుకుంటారు? మా తరపు నుంచి కూడా ఆలోచించాలి కదా. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, మాకసలు దాని గురించి ఆలోచనే లేదు. కలిసి బ్రతికేది నేను శివ. మా డెసిషన్ ముఖ్యం కదా. రేపు కష్టం నష్టం ఏదైనా సరే ప్రాబ్లం వస్తే మాకే కదా అయ్యేది. అందుకే మేమే నిర్ణయం తీసుకున్నాం. బావగారు,
నేను చెప్పేది కరెక్టే కదా? మీరు ఈ విషయంలో మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అది మీరే చెప్తే మా అమ్మా నాన్నకి మంచిగా ఉంటుంది. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పుంటే నన్ను క్షమించండి. కరెక్ట్ గా చెప్పావు సాధన. ఇన్నేళ్లు మావయ్య ఏం చెప్తే నువ్వదే చెప్పేదానివి. ఫస్ట్ టైం నీకేం కావాలి అనేది ధైర్యంగా ఎక్స్ప్రెస్ చేశావు. సాధన, వీరశంకర్ బ్రో ఓటు నీకే. ఆడవాళ్ల మీద ఆయనకున్న గౌరవం ఆ రోజు మనం చూసాం కదా బ్రో. ఆ రోజు శివని చూడ్డానికి వచ్చాం కదా, అక్కడ గుళ్ళో మిమ్మల్ని చూసాం. మీరు మమ్మల్ని గమనించలేదు. అక్కడ మీరే చెప్పారు కదా, ఆడపిల్లలు చదువుకోవాలి, అప్పుడే మన దేశం బావుంటుంది అని. అలా ఆ రోజే తెలిసింది ఆడపిల్లల పైన మీకు ఎంత గౌరవం ఉందో అని. శ్రీనివాస్, మళ్ళీ మీరు అదే ఎందుకు మాట్లాడుతున్నారు? మేము ఆ రోజే చెప్పాం కదా, మేము ఏది ఆశించడం లేదు అని. మీ చేత ఏదవుతుందో అదే చేయండి. సరే. అవును మరి, అన్న దగ్గర లేని డబ్బులా? దేవుడు ఎంత ఇచ్చాడు లెక్క కూడా వేయలేము. అన్న అనుకుంటే ఒకేసారి 100 పెళ్లిళ్ళు చేయగలుగుతాడు. అన్నకెప్పుడు డబ్బులు ముఖ్యం కాదు. అది కాక విజయవాడలో జనం అన్న కుటుంబంకు పిల్లనివ్వడానికి నేను ముందుంటా అంటే నేను ముందుంటా అని జనం క్యూ కడతారు. ఈ సంబంధం ఏమైనా తప్పింది అనుకోండి, 40 మంది ఇంటి వాకిల తలుపులు తడతాడు తెలుసా మీకు? అందులోను శివ. రై, ఆ, ఉమ్, ఏంట్రా ఓ వాగుతూ ఉంటావు? తిన్నావు కదా, పదా. భోజనం చేసుకుని వెళ్తే బాగుంటుంది కదండి. క్షమించండి భానుప్రకాష్ గారు, చెప్పాను కదా, మా పద్ధతుల్లో పెళ్లికి ముందు భోజనం చేయలేము, ఇక్కడ ఉండలేము. పెళ్ళయ్యాక వచ్చి భోజనం చేస్తాం. ఎక్కడికి వెళ్తాం? ఇక్కడికే కదా వస్తాం. మరి వెళ్ళిరామా? మేమిక బయలుదేరతామమ్మా. వస్తామండి. వస్తామండి. ఏంట్రా? వస్తాం. ఆ? వెళ్ళిరండి. మా ఒళ్ళో కూర్చుంటావా ఏంటి? బస్సులో రారా? పో. సరే అన్న, ఉంటాను సార్. మంచిది. ఏమైనా చెప్పండి, పెద్దవాళ్ళు పెద్దవాళ్లే. అది వదిలే. ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా వాళ్ళ ఇంటి కోడళ్ళు నేలపైన కూర్చున్నారు. ఎంత సింపుల్ గా ఉన్నారో కదా. నిజంగా సాధన, నువ్వు చాలా లక్కీ.